కండలు తిరిగిన మగాడితో కాళ్ళు పట్టించుకుంటే ఆ మజాయే వేరబ్బా. చూడు, నీలాంటి కాలేజీ ఛాంపియన్, ఫిట్గా, హ్యాండ్సమ్గా ఉండే నీతో నా కాళ్ళు నొక్కించుకోవడం నా అదృష్టం కాదా? నీవు మొదటిసారి కాలేజీలో స్పోర్ట్స్ ఈవెంట్లో గెలిచినప్పుడు చూశాను. నీ బలమైన శరీరం, నీ చలాకీతనం, నీవు చెమటతో మెరిసిపోతుంటే నాకు అప్పుడే నీపై పిచ్చి ప్రేమ పుట్టింది. నేను కాలేజీ ఓనర్ కూతురిని, డబ్బుకి లోటు లేదు, నాకు ఏది కావాలన్నా సాధించుకునే శక్తి ఉంది. నీవు నాకు కావాలని అనుకున్నాను, అంతే. నీకు తెలుసు కదా, నీవు నా ప్రేమని అంగీకరించడానికి ఎంత ఇష్టం లేకపోయినా, నా డామినేటింగ్ నీకు నచ్చకపోయినా నేను నిన్ను వదల్లేదు. నీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నా, వాళ్ల లోన్స్, ఆర్థిక ఇబ్బందుల గురించి పూర్తిగా అర్థం చేసుకున్నా. నేను వాటిని క్లియర్ చేశాను, నీ కుటుంబాన్ని సెటిల్ చేశాను. నీకు ఆ బాధ్యత నుంచి విముక్తి ఇచ్చాను. అందుకు బదులుగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీవు నా ఇంట్లో నా భర్తగా ఉన్నావ్, నా చెప్పుచేతల్లో. నీవు నాకు ఒక ఆస్తిలా, నా కోరికలకి అనుగుణంగా ఉండాలని నేను కోరుకున్నాను, అది సాధించాను. బాధపడకు, బయట నిన్ను బాగానే చూసుకుంటా. నీకు ఏ లోటు రానివ్వను. నీవు బయట ప్రపంచంలో గౌరవంగా ఉండేలా చేస్తాను, నీకు ఏ అవసరం లేకుండా చూస్తాను. కాని ఈ బెడ్రూంలో నేను ఏం కోరుకుంటే అది నీవు చేయాల్సిందే. నీకు నీ మీద ఏ హక్కు లేదు, నీవు నాకు మొత్తం కావాలి. నా కోరికలు, నా పొగరు, నా బలిష్టమైన మొగుడు నా చెప్పుచేతల్లో ఉండాలని నేను కోరుకున్నా, అది నేను నెరవేర్చుకున్నాను. నేను కోరుకున్నది నేనే అని నీకు తెలుసు. నీవు నాకు సొంతం, నా ఆధీనంలో ఉండాలి. ఇప్పుడు చూడు, ఈ రాత్రి నా కాళ్ళు నొక్కుతున్నావ్, నాకు ఎలాంటి సుఖం ఇవ్వడం నీ పని. నా మనస్కి నచ్చినట్టు నీవు ఉండాలి. నీ బలమైన చేతులతో నా కాళ్ళు నొక్కుతుంటే, నా ఆధిపత్యం నీ మీద సాగుతుంటే, నాకు ఆ సంతృప్తి, ఆ ఆనందం ఇంకేదైనా ఇస్తుందా? ఇప్పుడు కానివ్వు, నా కాళ్ళు బాగా నొక్కు.